లిస్ట్ లో ఫస్ట్ మూవీ జనగణమన. ఈ మూవీ యొక్క డైరెక్టర్ జోస్ యాంటోనీ. లీడ్ రోల్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. కథ విషయానికి వస్తే యూనివర్సిటీ లెక్చరర్ అయిన సభా మరియంను రేప్ చేసి బాడీని కాల్చి చంపారంటూ మీడియాలో నేషనల్ హెడ్డింగ్ అవుతుంది. ఇక యూనివర్సిటీ స్టూడెంట్స్ తమ టీచర్ కు న్యాయం జరగాలని రోడ్డు మీదకి ఎక్కుతారు. పోలీసులు ఎలాగోలా ఆ నలుగురు ముద్దాయిల్ని పట్టుకుని కోర్టుకు తీసుకెళ్దాం అనుకుంటారు. కానీ సమాజం మాత్రం వారిని చంపేయాలంటూ డిమాండ్ చేస్తుంది. పైనుంచి ఒత్తిళ్లు రావడంతో ఏసీపీ కూడా నలుగురిని ఎన్కౌంటర్ చేస్తాడు. దీనిపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహిస్తుంది. న్యాయస్థానంలో కనీసం ఆ నిందితులను ప్రవేశపెట్టకుండా అలా ఎలా చేశారంటూ న్యాయవాది అరవింద్ స్వామినాథన్ ఏసీపీ సజన్ చేసిన ఎన్కౌంటర్ కు వ్యతిరేకంగా నిలబడతాడు. అసలు ఆ ఎన్కౌంటర్ ఎందుకు చేశారు, సభా మరియం ఎలా చనిపోయింది, ఆమె చావుకు గల కారణాలేంటి, ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ జనగణమన మూవీ చూడాల్సిందే. ఈ మూవీ మీరు చూడాలనుకుంటే యూట్యూబ్ లో తెలుగులోనే అవైలబుల్ లో ఉంది, చూసేయండి. మన నెక్స్ట్ మూవీ సైమన్ డానియల్. ఈ మూవీ యొక్క డైరెక్టర్ సజన్ యాంటోనీ. లీడ్ రోల్ లో వినీత్ కుమారన్ నటించారు. కథ విషయానికి వస్తే సైమన్ డానియల్ ఒక ఆర్కియాలజిస్ట్. 80 సంవత్సరాల క్రితం దాచబడిన బ్రిటిష్ నిధిని వెతుకుతూ వెళ్లి సైమన్ ఫ్రెండ్ మిస్ అవుతాడు. తన ఫ్రెండ్ ను వెతుకుతూ సైమన్ కూడా ఆ బ్రిటిష్ బంగ్లాకి వెళ్తాడు. తన ఫ్రెండ్ కి ఏమైంది, ఆ బ్రిటిష్ బంగ్లాలో ఏం జరుగుతుంది, చివరికి సైమన్ ఆ నిధిని సాధించాడా లేదా, ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ మీరు చూడాలనుకుంటే యూట్యూబ్ లో తెలుగులోనే అవైలబుల్ లో ఉంది, చూసేయండి. మన నెక్స్ట్ మూవీ సైకో. ఈ మూవీ యొక్క డైరెక్టర్ మిస్కిన్. గౌతమ్ గా ఉదయనిధి స్టాలిన్ నటించారు. కథ విషయానికి వస్తే ఒక సైకో కిల్లర్ ఒంటరిగా కనిపించే అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని ఘోరంగా చంపుతూ పోలీసులకు దొరకకుండా తిరుగుతూ ఉంటాడు. ఈ తరహాలోనే కళ్ళు కనిపించని గౌతమ్ ప్రేమించిన అమ్మాయిని కూడా కిడ్నాప్ చేస్తారు. గౌతమ్ తను ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా ఆ సైకో కిల్లర్ నుంచి కాపాడాలనుకొని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది, చివరికి ఆ సైకో దొరికాడా లేదా, ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ మీరు చూడాలనుకుంటే యూట్యూబ్ లో తెలుగులోనే అవైలబుల్ లో ఉంది, చూసేయండి. మన నెక్స్ట్ మూవీ FIR. ఈ మూవీ డైరెక్టర్ మను ఆనంద్. లీడ్ రోల్ లో విష్ణు విశాల్ నటించారు. కథ విషయానికి వస్తే ఇర్ఫాన్ కెమికల్ ఇంజనీరింగ్ చదివి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. చివరికి ఓ కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేస్తాడు. అయితే అతని జీవితం ఇంటెలిజెంట్ విభాగానికి అనుమానంగా కనిపిస్తుంది. మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదైన అబూబకరే ఈ ఇర్ఫాన్ అనే అనుమానం వస్తుంది. కొన్ని అనూహ్య సంఘటనలతో ఇర్ఫానే అబూబకర్ అనే గట్టి నిర్ణయానికి వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుంటారు అధికారులు. మరి నిజంగా ఇర్ఫానే అబూబకరా, లేదంటే అమాయకుడైన అతనిపై తీవ్రవాది ముద్ర వేశారా, చివరికి ఏం జరిగింది, ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ మీరు చూడాలనుకుంటే యూట్యూబ్ లో తెలుగులోనే అవైలబుల్ లో ఉంది, చూసేయండి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ మూవీ చూడూరు పోలీస్ స్టేషన్. ఈ మూవీ యొక్క డైరెక్టర్ మార్టిన్ ప్రాకర్. లీడ్ రోల్ లో నిమిషా సజియన్, జోజుజా, కొంచాకో బోబన్లు నటించారు. కథ విషయానికి వస్తే సునీత ప్రవీణ్ కానిస్టేబుల్ గా మరియు మరియన్ ASI గా పోలీస్ స్టేషన్ లో పనిచేస్తుంటారు. అయితే లోకల్ రౌడీతో సునీతకు గొడవలుంటాయి. సడన్ గా ఒక రోజు ఆ లోకల్ రౌడీని మరియన్, సునీతలు అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అరెస్ట్ చేసిన తర్వాత అనివార్య కారణాల వల్ల లోకల్ రౌడీ అసిస్టెంట్ అయిన జైన్ యాక్సిడెంట్ లో చనిపోతాడు. సీఎం ఒత్తిడితో మరియన్, ప్రవీణ్, సునీతలు కలిసి హత్య చేసినట్లుగా పోలీసులు FIR నమోదు చేస్తారు. ఈ ముగ్గురిని వెంటనే అరెస్ట్ చేయమని సీఎం స్వయంగా ఆదేశాలు జారీ చేస్తాడు. పోలీసులకు దొరకకుండా ప్రవీణ్, మరియన్, సునీతలు తప్పించుకొని పారిపోతారు. ఇంతకీ జైన్ ఎలా చనిపోయాడు, మరియన్, ప్రవీణ్, సునీతలకు అతని హత్యతో ఎలాంటి సంబంధం ఉంది, పోలీసులకు దొరకకుండా ఈ ముగ్గురు ఎక్కడికి పారిపోయారు, చివరికి మరియన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ మీరు చూడాలనుకుంటే యూట్యూబ్ లో తెలుగులోనే అవైలబుల్ లో ఉంది, చూసేయండి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ మూవీ మయోన్. ఈ మూవీ డైరెక్టర్ N కిషోర్. లీడ్ రోల్ లో సిబి రాజ్ నటించారు. కథ విషయానికి వస్తే అర్జున్ ఒక పురాతన శాస్త్రవేత్త. అయితే విగ్రహాల స్మగ్లింగ్ మాఫియాలో చేతులు కలిపి విలువైన విగ్రహాలను దేవరాజ్ సహాయంతో విదేశాలకు అమ్ముతుంటాడు. ఈ క్రమంలో 5000 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన మయోన్ ఆలయంలోని నిధి గురించి తెలుస్తుంది. దీంతో అర్జున్ మరియు దేవరాజులు ఆ ఆలయంలోకి వెళ్లి నిధి వేట మొదలు పెడతారు. మరి వీళ్ళకి ఆ నిధి ఎక్కడుందని ఎలా తెలుస్తుంది, అసలు ఆ గుడిలో ఉన్న అంతు చిక్కని రహస్యం ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ మీరు చూడాలనుకుంటే యూట్యూబ్ లో తెలుగులోనే అవైలబుల్ లో ఉంది, చూసేయండి. ఈ లిస్ట్ లో లాస్ట్ మూవీ ట్రిప్. ఈ మూవీ యొక్క డైరెక్టర్ డెన్నిస్ మంజునాథన్. లీడ్ రోల్ లో యోగిబాబు, కరుణాకరన్ నటించారు. కథ విషయానికి వస్తే హనీమూన్ కోసమని అడవిలో ఉన్న ఒక ఓల్డ్ ఫామ్ హౌస్ కి వెళ్లిన ఇద్దరిని ఒక కిల్లర్ దారుణంగా చంపేస్తాడు. ఎవరు చంపారన్న విషయం పోలీసులకి చిన్న క్లూ కూడా దొరకదు. కొంతమంది ఫ్రెండ్స్ ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. ఈ ట్రిప్ కొంచెం అడ్వెంచర్ గా ఉండాలనుకుని అడవిలో ఉండే హంటెడ్ హౌస్ లోకి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అక్కడ యోగిబాబు తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆ హౌస్ కి కొన్ని మరమ్మతులు చేస్తూ ఉంటారు. ట్రిప్ కోసం వెళ్లిన ఆ ఫ్రెండ్స్ ఆ కిల్లర్ చేతిలో చిక్కుకుంటారు. వారితో పాటు యోగిబాబు తన అసిస్టెంట్ కూడా ఆ కిల్లర్ చేతిలో చిక్కుకుంటారు. అయితే అసలు ఆ కిల్లర్ ఎవరు, ఎందుకు అందరిని చంపుతున్నాడు, చివరికి వీళ్ళందరూ తప్పించుకున్నారా లేదా, ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే యూట్యూబ్ లో తెలుగులోనే అవైలబుల్ లో ఉంది, చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,